నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము ముఖ్యంగా జ్యోతిష్యంలో రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా. అలాగే కొన్ని యోగాల గురించి కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాం. అప్పుడప్పుడు యోగాలు అనేవి జాతకంలో ఉండటం అనేది సహజమే, కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయి, ఎంతవరకు యోగిస్తాయి అనేదే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటూ ఉంటాం. మనకు లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు. వీరు దశలు వస్తున్నాయా, వీరు దశలు అని చెప్పేది మనం చాలా ముఖ్యం. కొంతమందికి రాకపోవటం జరుగుతుంది, కొంతమందికి వృద్ధాప్యంలో రావటం జరుగుతుంది, కొంతమందికి చాలా చిన్న వయసులో పుట్టినప్పుడే గడిచిపోతూ ఉంటాయి. ఒకవేళ మనం తీసుకున్నట్టయితే ఏ మేషలగ్నమో, కర్కాటక లగ్నమో, సింహలగ్నమో తీసుకుని వారి నక్షత్రం ఏ రవి నక్షత్రమో, చంద్ర నక్షత్రమో అయితే చూడండి వరుసగా అయిపోతాయి. రవి, చంద్ర, కుజ వరుసగా అయిపోయి రాహు, గురువు ఒక్కడే వాళ్ళకి కాస్త యోగకారకుడుగా ఉంటాడు కాబట్టి నడి వయసు వచ్చేటప్పటికి అది ఉంటుంది. రాహుమారి దశలో మళ్ళీ వారు ఉన్న నక్షత్రాన్ని బట్టి, వారు ఉన్న రాశిని బట్టి ఫలితాలు ఇచ్చినా కూడా కాస్త అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఏ మహర్దశ అయినా సరే వాటి మహర్దశ వచ్చినప్పుడు మాత్రమే అది యోగించడం జరుగుతుంది. యోగకారకులు ఎవరైనా సరే లగ్న పంచమ భాగ్యాధిపతులు, అలాగే మనం అనుకున్నట్టుగా కేంద్ర కోణాధిపతుల కలయిక. అలాగే ఇలా గత వీడియోలో మనము విపరీత రాజయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి 3 రకాలుగా ఉంటాయి. షష్టాధిపతి షష్ట అష్టమ వ్యయస్థానాల్లో ఉండటం, అష్టమాధిపతి షష్ట అష్టమ వ్యయస్థానాల్లో ఉండటము, అలాగే వ్యయాధిపతి షష్ట అష్టమ వ్యయస్థానాల్లో ఉండటం. గత వీడియోలో మనము హర్షయోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అంటే షష్టాధిపతి షష్టంలో ఉన్న, అష్టమంలో ఉన్న, వ్యయంలో ఉన్న. మళ్ళీ ఇక్కడ అలాగే మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, శుభగ్రహాలు అయితే వాటి ఫలితాలు మంచిగా ఉంటాయి, పాపగ్రహాలు అయితే కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి అని మనము చెప్పవచ్చు. ఎక్కడైనా కాన్సెప్ట్ అయితే ఒకటేనండి, శుభగ్రహాలు లగ్నానికి యోగకారకులు ఎవరు, అలాగే న్యాచురల్గా శుభులు అంటే మనకి చంద్ర, బుధ, గురు, శుక్ర వీళ్ళు మనకి న్యాచురల్గా శుభగ్రహాలు మనం తీసుకున్నట్టయితే. అలాగే లగ్నానికి ఆధిపత్యాలు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు శని అయినా సరే మంచి ఫలితాలు ఇస్తాడు, అలాగే మీ కుజుడైనా సరే మంచి ఫలితాలు ఇస్తాడు. ఇలా మనము చూసుకుంటూ వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. రాహుకేతువుల దశలో వారు ఉన్న నక్షత్రాన్ని బట్టి కానివ్వండి, అలాగే వారు ఉన్న రాశిని బట్టి మనకి ఫలితం ఇస్తూ ఉంటుంది. అలాగే రవి అయినా సరే మనకి. కాబట్టి శుభగ్రహాల మధ్య పరివర్తన జరిగిందా, లేదా పాపగ్రహాల మధ్యన పరివర్తన జరిగిందా, ఆ భావాధిపతులు లగ్నానికి మళ్ళీ ఆధిపత్యాలు ఏవో వచ్చాయనేది ఇక్కడ మనకి చూసుకోవాల్సినది. ఇక్కడ దీన్ని మనం తీసుకుంటే సరళ యోగంగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. ఈ యోగం తీసుకున్నట్టయితే అష్టమాధిపతి షష్ట అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం అనేది మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి మనము చూసుకుంటూ ఉంటాం, కొంతమంది జాతక పరిశీలనకు వచ్చినప్పుడు వారు లేదా ఆన్లైన్లో అడుగుతూ ఉంటారు మనల్ని, ఈ యోగం ఉంది కదండి, యోగం నాకు పనిచేస్తుందా, ఎంతవరకు పనిచేస్తుంది. అలాగే యోగాలు అనేవి ఒక 100, 200, 300 దాకా ఉన్నాయండి. అవి ఎంతవరకు మనకి పనిచేస్తాయి అనేదే మనం చూసుకోవాలి. ఆ దశ మనకి వస్తున్నదా లేదా అవి రాహుకేతువులతో కలిసి ఉన్నాయా, రవితో అస్తంగత్వం చెందాయా, లేదా ఆ గ్రహం బలహీనంగా ఉందా, అంటే నీచపడటం కానీ. కొన్ని మనకి ఉచ్చక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితము నీచక్షేత్రంలో ఉన్నప్పుడు ఇవ్వదు, అస్తంగత్వం చెందినప్పుడు, రాహుకేతువులతో ఉన్నప్పుడు ఇట్లా మనకి కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఆ ఫలితం అనేది మనకి రావటం అనేది తక్కువ ఉంటుంది. అష్టమాధిపతి షష్ట అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు ఈ సరళ యోగం అనేది మనకి ఏర్పడటం జరుగుతుంది. ఈ జాతకుడు దీర్ఘాయుషు కలగటము అంటే ఇక్కడ అష్టమాధిపతి అనేది మనకి చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక రోగాల్ని, అలాగే ఆయుర్దాయాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. మనం ఆయుర్దాయం గణన చూసుకున్నప్పుడు కానీ మనకి అలాగే ఆరోగ్యం ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది, షష్ఠ స్థానము అది ఎంతకాలం ఉంటుంది అనేది మళ్ళీ అష్టమ స్థానం చూడాలి. ఆయుర్దాయం పరిశీలించేటప్పుడు కూడా మనము అష్టమాధిపతిని మనము చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ద్వితీయ, సప్తమ, తృతీయ అష్టమాధిపతుల పరిశీలన అనేది మనం చేయాలి.
ఆయుర్దాయం ఎలా ఉంది, ఏమిటి, మృత్యువు ఎప్పుడు మనకి సంభవించవచ్చు, ఇవి మనం పరిశీలన చేసినా కూడా ఆ ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో మనం జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు మనం చెప్పం. ఎందుకంటే జాతకము, జ్యోతిష్యము అనేది అక్కడ జ్యోతి అనేది ఒక వెలుగు, ఒక మంచి కోసం వారు వస్తారు మన దగ్గరికి. వారిని భయపెట్టడమో లేదా మనమే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాడు ఒక 10 రోజులు ఉంటాడనుకుంటే వారం రోజులకే చంపడం అనేది దీని ఉద్దేశం కాదు. సరే, అది ఇప్పుడు తర్వాత కాలక్రమంగా భయపెట్టి జనాల్ని సొమ్ము చేసుకోవడం అనేది ఎక్కువైపోయింది. దాని గురించి మనం ఏమీ చెప్పలేం. కొన్ని వారు తత్వము, మార్గాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఒక వెలుగు మాత్రమే. ఆ పని చేసుకో, ఈ పని చేసుకోకు, చీకట్లో వెళ్తున్నప్పుడు ఏముంటుందో తెలియదు. కాబట్టి అలా మనకి ఒక జ్యోతిలాగా ఒక దారి చూపిస్తుంది తప్పితే ఇది ఏదో ఒక జనాల్ని మోసగించటమో లేదా భయపెట్టడమో అనేది ఇక్కడ కాదండి. అలాగే ఈ జాతకుడు దీర్ఘాయుర్దాయం కలగటము, స్థిరమైన మనస్సు కలిగి ఉంటారు, విద్యావంతులు, పుత్ర సంతానం కలిగి ఉండటం, ధనవంతుడు, శత్రువుల్ని జయించువాడు. ఇక్కడ మళ్ళీ అష్టమాధిపతి అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు ఇటువంటివైన ఫలితాలు ఉంటాయి. కార్యాచరణలో విజయం పొందుతారు. అలాగే ఖ్యాతి మంచిగా ఉంటుంది. సడన్గా వీరికి ఎక్కడైనా పిత్రార్జితం కానివ్వండి, తాతల నాటివి కొన్ని వస్తూ ఉంటాయి. కోర్టు కేసుల్లో ఉంటాయి వాద్యాల్లో. వాటిల్లో నుంచి వీరికి రావటము, అకస్మాత్తుగా ధనం అనేది కలగటము, అలాగే ఎల్ఐసి డబ్బులు, అత్తగారింటి నుంచి కొంత డబ్బులు అనుకోకుండా ఇలా కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనము ఈ పరివర్తన శుభగ్రహాల మధ్యన జరిగిందా, పాపగ్రహాల మధ్యన జరిగిందా అనేది కూడా మనము పరిశీలించుకోవాలి. వాటిని బట్టే మనకి ఫలితం అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, అష్టమాధిపతి అష్టమ వ్యయస్థానాల్లో ఒక లగ్నానికి తీసుకున్నట్టయితే, ఇందాక గత వీడియో హర్షయోగంలో మేషలగ్నం గురించి 2-3 లగ్నాల గురించి చెప్పుకున్నాం. ఈ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి అష్టమాధిపతి గురువు అవుతాడు. అష్టమాధిపతి గురువు అయ్యి షష్టంలో ఉన్నట్టయితే మొదట వృశ్చికం, అష్టమాధిపతి ఇక్కడ మిథున లగ్నానికి శని అవుతారు. కాబట్టి ఇక్కడ షష్టంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కుజక్షేత్రం కాబట్టి కొంత ఇబ్బంది పెడుతుంది. వృశ్చికంలో ఉన్నప్పుడు వీరిద్దరూ పరివర్తన చెందినప్పుడు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కుజుడు వెళ్ళి మకరంలో ఉండటం, ఇక్కడ ఉచ్చపడతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉచ్చలో ఉన్నాడు కదా, మహర్దశి నీకు అద్భుతంగా ఫలితం ఇస్తుందయ్యా అని చెప్పచ్చు. కానీ శని కనుక వచ్చి ఇక్కడ వృశ్చికంలో ఉండి మనకి కుజుడు వెళ్ళి మకరంలో ఉన్నట్టయితే ఒకంత పాప ఫలితాలే ఎక్కువ ఉంటాయి. శని మహర్దశి కానీ కుజ మహర్దశి కానీ వచ్చినప్పుడు వారికి అని చెప్పచ్చు. శని ఇక్కడ లేనప్పుడు మామూలుగా లగ్నాత్తు చూసుకున్నప్పుడు వీరికి షష్ఠ లాభాధిపతి ఇక్కడ ఉచ్చులో ఉండటం, బలంగా ఉండటం మంచిదే. కానీ కొన్ని రకాలైన ఇబ్బందులు సోదరీమణుల ద్వారా, అలాగే డబ్బులు ఇచ్చినవి రాకపోవటం, అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు, ఆరోగ్య భంగాలు, ఇవన్నీ కూడా కొంత వీరికి ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమాధిపతి అయిన శని అష్టమంలోనే ఉన్నాడు, స్వక్షేత్రము, మంచి స్థానము కాబట్టి అక్కడ వారికి ఇబ్బంది లేదు. లగ్నానికి కూడా యోగకారకుడు. అష్టమ భాగ్యాధిపత్యం రావటం వల్ల, అష్టమాధిపత్యం వల్ల కొంత ఇబ్బందులు, చిన్న చితక సమస్యలు వచ్చినప్పటికీ కూడా భాగ్యాధిపతి వల్ల అవి తొలగిపోతాయి. కొంత వారికి పర్వాలేదు అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే ఈ అష్టమాధిపతి వెళ్ళి వ్యయస్థానంలో ఉన్నారు అంటే మిథున లగ్నానికి తీసుకుంటే వృషభంలో ఉన్నారు, అది కూడా అతిమిత్ర స్థానమే కాబట్టి శుక్రుడు మిత్రుడే కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తారు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ శుభగ్రహము పాపగ్రహము మధ్య పరివర్తన జరుగుతోంది కాబట్టి అవి కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తాయా అని చెప్పని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న సూత్రాన్ని మనం ఎలా వాడుకోవాలి అనేది ఏమిటండి, ఇంత కన్ఫ్యూజ్డ్గా చెప్పేశారు. అక్కడ బాగుంటుంది అంటున్నారు, ఇక్కడ బాగోలేదు అంటున్నారు, కొంచెం తగ్గుతుంది అంటున్నారు. ఇవన్నీ ఏమిటండి అంటే ఇక్కడ మళ్ళీ పరివర్తన శుభగ్రహాల మధ్యన జరిగిందా, పాపగ్రహాల మధ్యన జరిగిందా? వారిద్దరూ మిత్రులు అయినప్పటికీ కూడా ఒక పాపగ్రహం ఒక శుభగ్రహం కాబట్టి పరివర్తన మనం శుభగ్రహాల మధ్య ఉన్నట్టయితేనే అది బాగుంటుంది. పాపగ్రహాల మధ్య జరిగినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. అలాగే పాపగ్రహాల మధ్య పరివర్తన జరిగినప్పుడు ఆ రిజల్ట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం పరిశీలించుకుంటూ వారు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వారు స్థితి, వారు బలము, ఇవన్నీ కూడా పంచప్రాకార సంబంధాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం.
ఇవన్నీ పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టే ఫలితం అనేది ఉంటుంది. ఏ యోగమైనా సరే సిద్ధించడం జరుగుతుంది. అలాగే ఇలా లేనప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా మనకి కొంచెం వ్యతిరేకంగా ఉండటము, అవి తగ్గటము అనేది జరుగుతూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.